దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయకాల సమయంలో లేచారా? 5 to 6 ఆరాధన అటెండ్ అవుతున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, ఫేస్బుక్ నుంచి. మరి ఈ దినం దేవుని వాగ్దానం దాదాపు 4 సంవత్సరాలు దాటిపోయింది. చాలామందికి రీచ్ అయింది. ఎందరో బాగుపడ్డారు ఆత్మీకంగా. ఇది మనిషి నుండి వచ్చే వాక్కు కాదు, దేవుని యొద్ద నుండి వచ్చే రేమ ఇది. ఎందుకంటే మనం పొద్దున్న లేవగానే ఎన్నో సమస్యలు, ఎన్నో భారాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో దుఃఖములు, ఎంతో కష్టకాలం. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగినాడంటే నన్ను ప్రేమిస్తున్నాడు అనే గుర్తు చూపిస్తున్నాడు ఈ వాగ్దానాన్ని పంపి. ఆయన ప్రేమను మనకి వినిపిస్తున్నాడు. అంటే నేనున్నాను, నీకెందుకు భయం? నీ భర్తలే ఒకవేళ బాధ పెట్టి, నీ భార్య నేను విడిచిన, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నా, నేను లేనా నీకు? నేను మాట్లాడుతున్నాను కదా, నీకు విడుదలిస్తాను కదా. ఎంత చక్కటి మాట అండి. అందుకనే ఉదయకాలం మీరందరూ ఈ దినం దేవుని వాగ్దానం నిర్లక్ష్యం చేయొద్దు. ఏ మాట నీకు ఇవ్వబడుతుందో, ఒకవేళ అది ఇంతకుముందు విన్న మాట అయినా, అది ఒకవేళ నీతో మాట్లాడుతున్నప్పుడు, అవును ప్రభా ఇది నా కోసమే అని రిసీవ్ చేసుకొని చక్కటి వాగ్దానాన్ని అందరు లైక్ చేసి షేర్ చేస్తూ ప్రభునామాన్ని ఘనపరచండి. ఈరోజు ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, ప్రభు మాట్లాడే మాట నీ హృదయానికి బలము, శక్తిని ప్రసాదిస్తుంది. అంతేకాక ధైర్యాన్ని ఇస్తుంది. మనుషుని మాట కాదు, దేవుని మాట. కాబట్టి ఈ ఉదయకాలం ఎవ్వరు కూడా దిగులు పడకండి, భయపడకండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మరి మనం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. దేవుడు ఒక మాట మాట్లాడితే అది ఎంత గొప్పగా ఉంటుందంటే, సంతోషం, సమాధానం ఈ రెండు మనిషి జీవితంలో లేవు ఈ రోజుల్లో. యేసుప్రభుని నమ్ముకొని కొంతమంది సాగుతున్నారు, వాక్యం లేదు, ప్రార్థన లేదు. అందుకనే మీరు సంతోషం, సమాధానం పొంది సంతోషంగా బయలు వెళ్ళి సమాధానంతో కొనిపోబడదురు. అంటే దేవుని ప్రజలకు ఆ రోజు ఇస్తున్న మాట. ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ సంతోషం లేదా? కుటుంబపరమైన సంతోషం లేదా? ఒకవేళ నువ్వు సంతోషం పొందబోతున్నావు, నీకు సంతోషమును, సమాధానము కలుగును. ఈరోజు దేవుని వాగ్దానం నీకు సంతోషమును, సమాధానమును కలుగజేయును. సంతోషమును, సమాధానము కలుగును నీకు ఈరోజు వాగ్దానం. ఒకవేళ నువ్వే పరిస్థితులు గుండా ఉన్నా, నీకు సంతోషం, సమాధానం నేను కలుగజేస్తా. అది ఎంత ధైర్యం అండి! ఎవరిస్తున్నారు ఆ మాట? నువ్వు వెళ్తున్న మార్గంలో నువ్వు సమాధానం పొందబోతున్నావు. నువ్వు ఉంటున్న పరిస్థితుల మధ్యలో ఆత్మీకమైనటువంటి ఆనందం, ప్రతి విషయంలో ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దిగులు పడకు, భయపడకు, బాధపడకు. ఏంటని ఈరోజు నిరుత్సాహపడకు. నీ పిల్లలని, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ భార్యని, ఎవరి జీవితాన్ని, నువ్వే దేశం నుండి వాగ్దానం చూస్తున్నావు, ఒకవేళ ఒంటరిగా ఏడుస్తున్నావేమో, దేవుడు నీకు తోడుగున్నాడు. నీకు సంతోషాన్ని, సమాధానం నీకు ఇచ్చి ఆయన తోడుకొని వస్తాడు, తోడుకొని వెళ్తాడు, ఎప్పుడు నీతో ఉంటాడు. కాబట్టి ఉదయకాల వాగ్దానాన్ని ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యపరచకుండా మీ రిసీవింగ్, మీరు తీసుకునే విధానం దేవుడు ఇంకా గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? సంతోషం, సమాధానం నీకు అనుగ్రహించేదను. ఈరోజు వాగ్దానం సంతోషం, సమాధానం నీకు నేను అనుగ్రహించేదను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రతి విషయంలో అట్లా మీరు ముందుకు సాగబోతున్నారు. ఈరోజు చేస్తున్న ఈ వాగ్దానం గురించి ప్రభుని స్తుతించండి. మా కుటుంబంగా మేము ఇస్తున్న ఈ పరిచర్య ద్వారా మా కొరకు ప్రార్థించండి. అందరూ ధైర్యంగా ఉండండి. ఉదయకాలం, సాయంత్రం లైవ్లో పాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, ఆనందం, పాపక్షమాపణ, రోగములతో ఉన్న, ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల, సమాధానం, సంతోషం వారికి దయచేయండి. అప్పుల భారం నుండి కోర్టు కేసు కొట్టివేయబడాలి యేసునామములో. అప్పుల భారం తొలగిపోవాలి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి విడుదల, ఆర్థిక బంధకాల నుంచి విడుదల, కుటుంబ పరిస్థితుల నుంచి విడుదల, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, ప్రతి ప్రభావం నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఎవరెవరు నాయన భార్యాభర్తలు విడిపోయినారు, కట్టబడాలి. ఏ కుటుంబాలు శోధకుడు ఉంటే తొలగిపోవాలి. అట్టి విధంగా మీరు సహాయం చేయండి. ఈ దినము నుంచి నాయన భారతదేశం, ప్రపంచంలో క్రైస్తవ సంఘాలలో ఒక ఉజ్జీవం మీరు రగులుకునేటట్టు చేయండి ప్రభా. సేవకులు కుటుంబాలకి ఆరోగ్యం, క్షేమం, వారి బిడ్డల మీద నీ చిత్తము జరుగును గాక. ఇదిగో ప్రపంచం నుండి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి ప్రతి సమస్యకి విడుదలని ప్రకటిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారిని వర్ధిల్ల చేయండి. ఈరోజు బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారిని వర్ధిల్ల చేయండి. అయ్యా, ఎవరెవరు ప్రపంచవ్యాప్తంగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. భారతదేశంలో, ప్రపంచంలో రక్షణ ఉజ్జీవాన్ని లేపండి. అయ్యా, కల్వరి మినిస్ట్రీస్ని మీరు దీవించండి. నీ దైవజన్ నన్ను, మా కుటుంబాన్ని దీవించండి. వాగ్దానం తీసుకున్న ప్రతి బిడ్డ దీవెన పొంది వారు హృదయంలో సంతోషించుదురుగా కానీ దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభునామాన్ని గణపరచండి. మరీ ముఖ్యంగా ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ఎందరూ ఆనందిస్తున్నారు, ఆనందాన్ని అనేకులకు తెలియచేయండి. మేమైతే మా వంతు మేము ఇస్తున్నాం. షేర్ చేసి ప్రతి ఒక్కరిని వాగ్దానాన్ని చేర్చాల్సిన బాధ్యత మీదే. కాబట్టి ఎవరు బెల్లంపల్లికి రావాలన్నా శనివారం సువార్త సభ సాయంత్రం అక్కడ పాల్గొని ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి, పాలు పొందొచ్చు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.